సెంటర్లో మెడికల్ తీసుకుంటే అంటే పై సైడ్ పుష్ డబుల్ ఫ్లైర్ అన్న చదువుకున్నాను సార్ అది కొంచెం లేవు నువ్వు లేవు కదా నేనా నేనే మిక్సీకి వెళ్ళి ఓకే అయిపోయిందండి అడ్జస్టింగ్ ఉన్న ల్యాండ్లో సరిపోతుంది సెల్ వెనక తీసుకోపోయా అలాగే సెల్ బ్యాక్ పెట్టాను ఫోటో సార్ సేమ్ వస్తాయి రైల్వే ట్రాక్ This is the first time. మన లెఫ్ట్ వెళ్తాది ముందు సెల్ సైడ్ like this ఇలా వచ్చేసేసరికి బట్ ఇది ల్యాండ్ అక్విజిషన్ కాస్ట్ ప్లస్ కన్స్ట్రక్షన్ మేబీ అరౌండ్ 30 to 40 crores ఇది టోటల్ 30 to 40 అవుతుంది అది 80 ఫ్యూచర్ ఇదైతే ఫ్యూచర్ లో ఏంటంటే మంచి ఇంజనీరింగ్ అవుటర్ రింగ్ రోడ్ కనెక్ట్ ఎస్ఆర్ఎంపీ గారు సైలెంట్ కొంచెం మనం ఏదైతే ఇప్పుడు మనం ఇక్కడ 2 ఆప్షన్స్ చెప్తున్నాం ఎంపీడీ గారు కలిసి ఈ 2 ప్రపోజల్స్ని ఒకసారి మీ వాళ్ళు టెక్నికల్ స్టడీ చేసి చేసి పెట్టారండి ప్రిపేర్ చేయండి అదర్లీ టైం ఎంత పడుతుంది అదర్లీ అది ప్రిపేర్ చేస్తే విల్ సిట్ టుగెదర్ అండ్ షేరింగ్ విచ్ ఇస్ ద బెస్ట్ ఫైనల్ అది అప్రూవ్ చేస్తాం
అభివృద్ధి అనేది కూడా వెనుకబడిపోయింది అని చెప్పక తప్పదు. నేను ఈ సభ దృష్టికి రావడం జరుగుతుంది. దానికి సంబంధించిన అధికారులు దానికి పరిష్కారం చూపించడం జరుగుతుంది. కూడా కలగకూడదు అంటే తప్పనిసరిగా ఇలాంటి రివ్యూస్ జరుగుతూనే ఉండాలి. ఇప్పుడే సీనియర్ చెప్పినట్టుగా ప్రతిదీ కూడా మినిట్స్ లో ఎంటర్ కావాలి. నెక్స్ట్ మీటింగ్ జరిగినప్పుడు ఫస్ట్ మినిట్స్ కాబట్టి బడ్జెట్ ప్రపోజల్స్ కూడా ఎందుకంటే ప్రభుత్వం నిర్ణయించుకుంటుంది. దాన్ని బట్టి మీకు మొదట ఏ అవసరం ఉన్నాయో వాటిని మీరు తీసుకొని పెట్టుకుంటూ ప్రయారిటీ లిస్ట్ లో ఇచ్చినట్లయితే దాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం కూడా ప్రజల వద్దకు చేరదు. మొన్న ప్రజాపాలన కార్యక్రమంలో మీరు అంకిత భావంతో పనిచేశారు కాబట్టి వాటిని నెరవేర్చే దిశగా మీరందరూ కూడా ముందుకు పోవాలి. దానికి పూర్తి సహకారం మా ఎమ్మెల్యేలది మా మంత్రులు కూడా ఉంటుందని తెలియజేస్తారు. రెగ్యులర్ మెయింటెనెన్స్ సంబంధించినవి కూడా ఎంఆర్ఎఫ్ వచ్చినాయి కూడా ఒకవేళ ఎస్డిఎంపీ నుంచి ఇంత అర్జెంట్ లేదని చెప్పేసి అనుకుంటే బడ్జెట్ ఇబ్బంది అనుకుంటే వసూలు చేసి అన్ని ఆపుకుంటే ఐటీఏలో కూడా మాట్లాడుతున్నాం చేస్తుంటే ఆ సీగారితో వాళ్ళతో చేస్తామని చెప్పేసి అంటున్నారు. ఆ వర్క్ ఏజెన్సీస్ మధ్య ఉన్నారు కాబట్టి ఐటీడీ వర్క్స్ అయిపోతున్నాయి, ఆర్ఎంపీ వర్క్స్ అయిపోయినాయి, పిఆర్ వర్క్స్ కూడా అయిపోయినాయి. కాబట్టి వీటికి మీరు ఒక అర్జెంట్ గా ఉన్న వాటిని టెండర్ అయిపోయి వర్క్ స్టార్ట్ చేయడం వాటిని కూడా అవసరం రీత్యా అవసరమైతే మీరు రివ్యూ చేయండి, లేకపోతే మా యొక్క ఇంపార్టెంట్ వెరిఫై చేస్తాం. ఒక్క వరంగల్ జిల్లాలోనే కాదు రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వం ఏవైతే వర్కులు అలికేషన్ చేసి వివిధ స్టేజీల్లో ఉన్నాయో వర్క్ చేసి వీళ్ళు వస్తుందని వాల్యుయేట్ చేసి ఉన్న పాత బిల్స్ పెండింగ్ ఉంది. ఓవరాల్ పిక్చర్ చూడకుండా ధనధనం చేసిన అగ్రిమెంట్ అన్ని మనం స్టార్ట్ చేసి పేమెంట్ ఏవైతే బ్యాలెన్స్ చేస్తే వాటి క్లియర్ అవుతాయో ఫస్ట్ ప్రయారిటీ వాటికి ప్రయారిటీ ఉన్నాయి. ఫస్ట్ ప్రయారిటీ వాటికి ఇద్దామనేది ఈ ప్రభుత్వం కావచ్చు. మీరు చెప్పింది కరెక్ట్ కదా. నేను కూడా సిఆర్ఆర్ అదే రకంగా నా జాతర మంత్రివర్యులు నా తోబుట్టులు సీతక్క గారు, సురేఖక్క, ప్రభాకర్ అన్న, మిగతా ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లు, ప్రభాకర్ అన్న, సిబి గారు, జిల్లా ఎస్పీలు, జిల్లాలోని వివిధ సెక్టార్లలో ఉన్న ఉన్నతాధికారులు, మీడియా అందరికీ నమస్కారం. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 నియోజకవర్గాల్లోని నియోజకవర్గాల వారీగా డెవలప్మెంట్ యాక్టివిటీస్ గతంలో ఏం జరిగాయి, ఏమి పెండింగ్ ఉన్నాయి, ఈ బడ్జెట్ లో ఆ పెండింగ్ ఉన్నాయి ప్రయారిటీలు మనం ఏమించుకోవాలి. అదే రకంగా కొత్తగా ఏర్పడిన ఈ ఇందిరమ్మ రాజ్యంలో ఎన్నికలకు ముందు ఈనాడు అధికారంలో ఉన్న మేము ఏవైతే హామీలు ఇచ్చామో ఆ హామీల్ని పూర్తి చేసే దాంట్లో ఎలా ముందుకు నడవాలి అన్నది కాన్స్టిట్యూన్సీ వైజ్ ఒక ప్రణాళికాబద్ధంగా చర్చించుకోవాలని ఆ సమావేశం జరగడం జరిగింది. ఈ సమావేశాల్లో ప్రతి ఎమ్మెల్యే గారు ఆ కలెక్టర్ గారు చెప్పినప్పుడు ఆ నియోజకవర్గానికి సంబంధించిన అంశాలని కూలంకషంగా వారు చెప్పవచ్చు, అడగవచ్చు. అధికారులు వారు అడిగే క్వశ్చన్కి ప్రాపర్ కరెక్ట్ ఆన్సర్ ఇవ్వాలని, ఏదైనా పూర్తి ఇన్ఫర్మేషన్ లేకుండా ఉంటే దాన్ని తెప్పించుకొని మళ్ళీ ఆ ఎమ్మెల్యే గారికి ఒక కాపీ, కన్సర్న్ కలెక్టర్ గారికి నాకు కాపీ పంపాలని కూడా తెలుపుతూ ప్రతిదీ కూడా మినిట్స్ రికార్డ్ చేయించండి. కలెక్టర్ గారు మినిట్స్ రికార్డ్ చేసి మళ్ళీ నెక్స్ట్ మీటింగ్ కి ఈ రోజు జరిగిన డిస్కషన్ ఆ మినిట్స్ ఇంప్లిమెంటేషన్ ఎంతవరకు వచ్చాయని కూడా మనం వెయిటింగ్ చేసుకుంటారు. కాబట్టి ఇప్పుడు ఫస్ట్ సీతక్క గారి వేరే కార్యక్రమం ఉంది. సీతక్క గారు మా సాధారణ మంత్రివర్యంలో సీతక్క గారిని
ముందు మాట్లాడిన తర్వాత అధికారులు కూడా మాట్లాడతారు. రిపోర్ట్ కాకుండా అధికార యంత్రాంగము స్థానికంగా ఉండేటువంటి ప్రజాప్రతినిధులు సమన్వయంతో మేజర్ గా పబ్లిక్ ఏది ఎక్కువ ఉపయోగపడుతుంది, దాని మూలంగా జనాలకు ఎంత లాభం జరుగుతుంది అనేటువంటి విధానంగానే ఈ యొక్క రాబోయేటువంటి బడ్జెట్ లో మరి నిధుల కేటాయింపు కూడా జరుగుతుంది. కాబట్టి ఈరోజు ఈ యొక్క సమీక్ష సమావేశం సంపూర్ణంగా క్షేత్రస్థాయి నుంచి పై స్థాయి వరకు సమస్యలు తీసుకెళ్లి దానికి మరి సమస్య పరిష్కారానికి నిధుల కేటాయింపు ఈ యొక్క సమావేశం చాలా ఉపయోగపడుతుందని తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా ఇక్కడ ఏమన్నా, ఎందుకంటే మనం తక్కువ టైం ఇచ్చినాం కాబట్టి కొంతమంది అధికారులు ఇంకేమైనా మిస్ అయి ఉన్నా కూడా మళ్ళీ ఆయా ఎమ్మెల్యేల ద్వారా కానీ లేదా మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు కానీ లేకుంటే మా ఇతర జిల్లా నుంచి మేము కూడా ఉన్నాం కాబట్టి మా దృష్టికి తీసుకొచ్చినా తప్పకుండా మరి ఇన్ఛార్జ్ మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి వాటిని కూడా అందులో యాడ్ చేసే విధంగా చేస్తామని తెలియజేస్తూ ఈ సమావేశానికి వచ్చినటువంటి అధికారులకు, ప్రజాప్రతినిధులకు, పత్రికా మీడియా సోదరులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తాం. వివిధ పనుల మీద జరుగుతున్న రివ్యూలో భాగస్వామి ప్రభుత్వం యొక్క పని అమలు చేసే విషయంలో కూడా ప్రభుత్వ విధానాన్ని ముందుకు తీసుకుపోయేటువంటి అంశం జరుగుతున్న దాంట్లో వాస్తవంగా జిల్లా ఇంచార్జ్ మంత్రులతో కూడా పూర్వం వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ఒక అడ్మినిస్ట్రేటివ్ ప్రకారంగా వేయడం జరిగింది. మాదేమో పాత కరీంనగర్ జిల్లాకు సంబంధించి 2 మండలాలు, ఇప్పుడేమో నూతనంగా హన్మకొండలో వచ్చింది. డెవలప్మెంట్ రిపోర్ట్ యాక్టింగ్ కూడా సంబంధం లేదు కాబట్టి మేము అనగారికి 2 మండలాలకు సంబంధించినటువంటి అంశం ఏదంటే చెప్పుకోవాలని ఇక్కడికి వచ్చినాం. భవిష్యత్తు రౌండ్ వరంగల్ డిస్ట్రిక్ట్ సంబంధించి కాబట్టి కరీంనగర్ జిల్లాకు వచ్చినప్పుడు హెచ్ఓలు కూడా ఆఫీసర్స్ ఫాలో చేయనప్పుడు కొంత నిర్లక్ష్యం అనేది ఉంటుంది. దానివల్ల ఇబ్బంది పడేది చివరిగా ప్రజలే పడతారు. కాబట్టి ప్రజలకు అన్ని సౌకర్యాలు కూడా అందాలి, వాళ్ళకు ఎటువంటి ఇబ్బందులు కూడా కలగకూడదు అంటే తప్పనిసరిగా ఇలాంటి రివ్యూస్ జరుగుతూనే ఉండాలి. ఇప్పుడే సీనియర్ చెప్పినట్టుగా ప్రతిదీ కూడా మినిట్స్లో ఎంటర్ కావాలి. నెక్స్ట్ మీటింగ్ జరిగినప్పుడు ఫస్ట్ మినిట్స్ రివ్యూ చేసుకున్నాక దానికి ఒక టైం బౌండ్ ప్రోగ్రామ్ పెట్టినాక ఆ టైం లోపల అవి కంప్లీట్ చేశారా చేయలేదా అనేది మళ్ళీ రివ్యూలో చెప్పినప్పుడు ఆ తర్వాత నెక్స్ట్ మళ్ళీ మీటింగ్ కంటిన్యూ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మీకు చెప్పేటప్పుడు ఈ ప్రాబ్లం నుంచి ఇన్ని రోజుల్లో మీకు చేస్తాం మినిట్స్ లో ఎంటర్ అవుతుంది. అన్ని రోజుల్లో చేసి మీరు కలెక్టర్ రిపోర్ట్ చేస్తూ మళ్ళీ వచ్చినాక మా మీటింగ్ లో చెప్పవచ్చు. కాబట్టి ఇటువంటి సాంప్రదాయాన్ని కొనసాగించాలి. ఈ రోజు ఇక్కడ మనం మీటింగ్ పెట్టేసి వెళ్ళిపోయి ఎక్కడెక్కడ మర్చిపోయేసి మళ్ళీ ఎప్పటిలాగా ఉండే మాత్రం కుదిరేది కాదు. కాబట్టి చాలా స్ట్రిక్ట్ గా చెప్తా ఉన్నాం. ప్రజల అభివృద్ధి మన ధ్యేయము, పాలనలో కాదు సేవకులను పదే పదే ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. కాబట్టి సేవ చేయడమే లక్ష్యంగా మాట్లాడిన తర్వాత మా ఊరు డిస్ట్రిక్ట్ సంబంధించి 3 మండలాలు వస్తాయి. వాళ్ళ నుంచి 3 మండలాలు 3 మండలాలు సంబంధించి. So I request Collector Mabu kindly Collector Mulgu or Collector Mahbubabad related to Honorable Minister Madam's constituency and to start with. అది ఆల్మోస్ట్ కొంత ఎగ్జామ్కి ల్యాండ్ ఎక్విజిషన్ కూడా అనేది, కానీ ఇప్పుడు దానికి మేము ల్యాండ్ ఎక్విజిషన్ కంపెన్సేషన్ ఏదైతే 2020లో ప్లాన్ చేసాము, దాదాపు 4 కోట్ల మాకు వచ్చినాయి. అది కలెక్టర్ ఖాతాకు కూడా జమ ఉంది. కానీ అప్పుడు ఉన్న సర్కిల్ రేట్ ప్రకారంగా చాలా తక్కువ వచ్చింది. కాబట్టి అక్కడ ఉన్న దాదాపు 50 మంది రైతులు ఆ రేట్ తీసుకోవడానికి ఇప్పుడు సిద్ధంగా లేదు. మా పక్కన ఉన్న నియోజకవర్గంలో సార్ రామపాలెం సార్ సార్ సి ఇరిగేషన్ ఉన్నారు సార్. సబ్జెక్ట్ చెప్పండి మ్యామ్. సార్ కన్సర్న్ ఆఫీసర్ అవుట్లైన్ చెప్పండి సార్ సార్ డీటెయిల్ ఇస్తారు కదా. సార్ రెండోది దేవదుల ప్యాకేజ్ 5 ఇంకా మాది 3.27 acres ల్యాండ్ ఎక్విజిషన్ పెండింగ్ ఉంది. అక్కడ ఒకవేళ అది సరే అయితే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ల్యాండ్ ఎక్విజిషన్ కాదు జనరల్ అలాట్ పాస్ చేసిన పర్వాలేదు. వాటికి ఒక మాట ఇస్తే ఆ 3.27 acres ఎక్విజిషన్ చేసుకుంటూ
ఓన్లీ 3.27. సార్ 2 ఎకరాలు 27 క్వింటాల్ ల్యాండ్ సార్. అది ఒకవేళ కంప్లీట్ అయితే సార్ దాదాపు 20,000 ఐఎఫ్ఎస్కి వాటర్ వచ్చి సార్ మోర్ దెన్ సార్ అక్కడ మనకు 9 lakhs ఇస్తే చాలు, 27 lakhs 30 lakhs లోపల అయిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు కూడా ఆ ప్యాకేజ్ సార్ ఇప్పుడు నాకు ఇప్పుడు కూడా మనకి ఏడు ఆ ల్యాండ్ వాళ్ళు వాడడం లేదు. అంటే చుట్టూ మొత్తం ఎక్వైర్ అయ్యింది సార్. బ్రీఫ్గా సార్ ఒక మల్లాపేట్ వైపు మాకు ప్రొటెక్షన్ వాల్ కూడా చాలా అవసరం. ఎస్ సార్ మొత్తం అక్కడ ప్రైవేట్ ఇల్లు ల్యాండ్స్ అన్ని దెబ్బతిన్నాయి సార్. ఇంకా సుదీర్ఘ విగ్రహాలు మా సి ఇరిగేషన్ గారు మొత్తం కాన్స్టిట్యున్సీ వాతావరణంతో పర్మనెంట్ సోర్స్ లేదు. లక్నవరం ఏదైతే ఉందో దాని యొక్క క్యాచ్మెంట్లో పడ్డ వర్షాన్ని ఓన్లీ ఖరీఫ్కి యూజ్ చేయడం జరుగుతుంది. మిగిలిన కూడా ఏదైనా ఉంటే తప్ప రబీకి యూటిలైజ్ చేసిన పరిస్థితి. అక్కడ ఇంకొకటి ఏంటంటే నెగిటివ్ పాయింట్, అక్కడ మొత్తం సాయిల్స్ కానీ కూడా వరి పండించేటువంటి సాయిల్స్. కాబట్టి ఒకటే ఒక సోర్స్ ఉంది. రామప్ప నుంచి మనకు లక్నవరం గ్రావిటీ కెనాల్ ద్వారా అది మనము లక్నవరం యూజ్ చేయొచ్చు. దానిలో ఏమైందంటే ల్యాండ్ ఎక్విజిషన్ ఒక 142 acres పెండింగ్ ఉంది సార్. దానిలో 101 acresకి మనకు కార్పొరేషన్ ఫండ్స్ నుంచి కూడా ఒక 4.06 crores మన కరెక్ట్గారికి పీరియడ్ కూడా పడ్డాయి. కాకపోతే ఏంటంటే దానిలో ల్యాండ్ రేట్స్ ఎక్కువ వాడడం వలన గవర్నమెంట్ కూడా మనకు ఇప్పుడు కన్సెంట్ అవార్డు ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి అమౌంట్ తక్కువ వస్తుంది. జనరల్ అవార్డు ఇస్తే దానికి సంబంధించిన డెసిషన్ తీసుకుంటే కన్సెంట్ అవార్డు కొన్ని చోట్ల ఇచ్చే దాని ప్రకారం మనం ఇవ్వగలిగితే రైతులు ఒప్పుకునే పరిస్థితి అదే కరెక్ట్గా చెప్పారు. అది లక్నవరం పర్మనెంట్ సోర్స్ అని మరి గ్రావిటీ. ఇంకొకటి మేడం గారు చెప్పింది phase 3 ప్యాకేజ్ 5. దీంట్లో సార్ 32,000 రామప్పకి సోర్స్ ఏంటి మీకు? వాటర్ దేవాలయం నుంచే కదా? ఎస్, దేవాలయం నుంచి రామప్పకి ఇస్తాం. రామప్ప నుంచి అగైన్ సరివాళ్ళు మీరు అనేది ఇంటి కెనాల్ ఎంత ఉంటుంది? లెంత్ అరౌండ్ 8 meters అనిపిస్తుంది. గ్రావిటీ కెనాల్ డిస్టెన్స్ అండి, డిస్టెన్స్ 6 kilometers. డిస్టెన్స్ ఎంత ఉంటుంది అంటున్నారు? రామప్ప టు లక్నవరం 6 kilometers. 6 kilometers. అదేమైందంటే మనకు లక్నవరంలో నీళ్లు లేకపోతే సమగ్ర కూడా నిలబెట్టుకునే పరిస్థితి. కాబట్టి గ్రామంలో మన దేవాలయ వాటర్ స్టోరేజ్ అయ్యింది. అక్కడి నుంచి జనగాం, తపాస్పల్లి, అటు పాకాల, అటు భూపాలపల్లి అన్ని నియోజకవర్గాలకు నింపుకొని బయటికి పోతున్నాయి. కానీ లోకల్ 6 kilometers కూడా మేము కార్పొరేషన్ చేసిన డబ్బు కాకుండా ల్యాండ్ ఎక్విజిషన్ బ్యాలెన్స్ అంత రిక్వైర్మెంట్ ఉంటుంది, ఎంత అవసరం ఉంటుంది, వాల్యూ ఆఫ్ వర్క్ ఎగ్జిక్యూషన్ చేయడానికి ఎంత అవసరం ఉంటుంది. 142 acres మనకు ల్యాండ్ ఎక్విజిషన్ రిక్వైర్మెంట్. అవుట్ ఆఫ్ దట్ 101 acres ఈ పట్టా ల్యాండ్స్ ఉన్నాయి. మిగిలిన 40 acres 45 acres ఏంటంటే అది గవర్నమెంట్ ల్యాండ్. దానికి పేమెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. కాబట్టి ఈ 101 acresకే దాదాపు 4.04 crores కట్టగలలు ఉన్నాయి. ఎంత? 4.4 crores కట్టగలలు ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు జనరల్ అవార్డు కాబట్టి కన్సెంట్ అవార్డు అడుగుతారు వాళ్ళు రేటు. దానివల్ల కొంత ఇంకొక పేమెంట్ చేస్తారు. నథింగ్ మోర్ దాన్ దట్. నాకు వచ్చాను ఆన్సర్ తప్ప అని ఆన్సర్ చెప్తాను. ఎంత రిక్వైర్మెంట్ ఉంటుంది బ్యాలెన్స్ ఉండాలి?
సెంట్రల్ మెడికల్ తీసుకుంటే అంటే పై సైడ్ డబుల్ ఫ్రై రైస్ అన్న సైజ్ సార్